చిత్తూరు జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. చౌడేపల్లి మండలం సామిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. రైతు హరినాథ్కు చెందిన ఆవుపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో ఇప్పటి వరకు 4 ఆవులు మృతి చెందాయి. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. చౌడేపల్లి మండలం సామిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. రైతు హరినాథ్కు చెందిన ఆవుపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో ఇప్పటి వరకు 4 ఆవులు మృతి చెందాయి. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ లైవ్లో అందిస్తారు. రవివర్మ, అసలు ఏం జరిగింది? చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ప్రధానంగా పొంగనూరు, సోమిరెడ్డిపల్లి, చౌడేపల్లి ఈ ప్రాంతాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉంది. ఆ ప్రాంతాల్లో పులుల సంచారం తరచూ జరుగుతూ ఉంది. గత 6 నెలల క్రితం అదే ప్రాంతానికి చెందినటువంటి శ్రీనివాసులు రెడ్డి అని ఆయన గోవుని హతమార్చినటువంటి చిరుత ఇవాళ హరినాథ్ అనే అతని ఆ గోవును కూడా హతమార్చినట్టుగా గుర్తించారు పోలీసు స్థానికులు. అయితే చిరుత సంచారంతో ఆ ప్రాంత వాసులందరూ కూడా నిత్యం భయాందోళనకు గురవుతూ ఉన్నారు. గత 3 రోజులుగా చిరుత సంచరించడమే కాకుండా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో సైతం పంట పొలాల్లో సైతం చిరుత గుర్తించినట్టుగా కూడా స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ ఏకంగా హరినాథ్ రెడ్డి అనే అతని ఆవుని హతమార్చినటువంటి చిరుత హతమార్చినట్టుగా గుర్తించారు. అయితే ఆ మేరకు అటవీ శాఖ అధికారులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే గత ఏడాది కాలంగా ఆ ప్రాంతంలో చిరుత సంచారం జరుగుతున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులకు తెలిసి కూడా సరైన చర్యలు చేపట్టడం లేదనే భావన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. ఫారెస్ట్ అధికారులు తమ పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అలాగే పులుల్లో సంచరిస్తున్నా కూడా తగిన చర్యలు చేపట్టడం లేదు, బోన్లు ఏర్పాటు చేయడం లేదనే భావన స్థానికులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ డిఎఫ్ఓకి నేరుగా స్థానికులే ఫిర్యాదు చేశారు. అయితే అటవీ శాఖ స్థానికమైన రేంజర్ అధికారులందరూ కూడా ఆ ప్రాంతాన్ని వచ్చి పరిశీలించారు. త్వరలోనే ఆ ప్రాంతంలో బోన్ ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు చర్యలు చేపడతాం, చిరుతను బంధించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. చిరుత సంచారం వల్ల స్థానికులందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ ఫారెస్ట్ అధికారులు అయితే సూచించారు. ఆ మేరకు ముందస్తు చర్యలు అయితే చేపడతామని చెప్పేసి అధికారులు అయితే భరోసా ఇచ్చారు. రైట్.